పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. అందరికీ నమస్కారం. ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ అంటారండి. ఎందుకు మన పిల్లల్లోనే మీరు చూస్తే ఓ పిల్లలేమో మన చుట్టే తిరుగుతూ ఉంటారు, మన ఏళ్ళు చుట్టే తిరుగుతూ ఉంటారు. ఓ పిల్లలు మనలోనే వెళ్ళిపోయి చూస్తే ఎక్కడ కనపడరు. ఎక్కడున్నారంటే అక్కడెక్కడో కూర్చో, ఏంటంటే ఏం లేదు ఊరికే కూర్చున్నా అంటారు. అంటే దే ఆర్ ఇంట్రావర్ట్స్. మొన్న మా బంధువుల ఇంట్లో కూడా ఒక అతను ఎవరో అన్నాడు, ఏమంటే ఆ బాబు ఎక్కువ మాట్లాడ్డా అన్నారు. ఎందుకండి అన్న అంటే సైలెంట్గా కూర్చున్నాడు అలా. ఈజ్ ఇంట్రావర్ట్ అండి అన్నా నేను. ఓహో అంటే వాళ్ళు ఏకాంతాన్ని ప్రేమిస్తారు. ఒక పాత్ర ఏకాంతాన్ని ప్రేమిస్తుంది, నాలాంటి పాత్ర సమూహాన్ని ప్రేమిస్తుంది. నాకు ఎప్పుడు ఎదురుగా 100 మంది కావాలి. వాళ్ళకి నేనేదో చెప్తున్నట్టు ఏదో చేస్తున్నట్టే ఆ తెలియని ఒక సంతోషం, ఒక ఆనందం. నాకు ఇంత జ్ఞానం ఉంటే అందులో ఎంత అన్నా నేను ఎదురాళ్ళకి అప్పచెప్తున్నానటువంటి తెలియని ఒక అనుభూతిని నేను పొందుతూ ఉంటానండి. అలా కలివిడితనం. కొంతమంది ఇప్పుడు ఇంట్లో రామ వీధిలో కృష్ణయ్యలో ఆమె పాత్ర పూర్ణిమ పాత్ర చూస్తే మీరు గలగలగలగల మోగుతూ ఉంటారు. అలా పాత్ర కలివిడితనం అంటారండి దాన్ని. అలాగే మీకు మొన్న లేటెస్ట్ సినిమా సీతమ్మ వాకిట్లలో అంజలి పాత్ర అలా కలివిడితనంతో కనపడుతుందండి మీకు. ఏ విషయం ఆశావహమైందా నిరాశ అంట్లోనే కొంతమంది ఆశావంతమైన జీవితం. మీరు ప్రకాష్ రాజ్ గారి పాత్ర అందులో చూస్తే హీ లివ్స్ అంతే. ఆయన మంచితనమే ఆయన్ని, ఆయన కుటుంబాన్ని కాపాడుతుంది. అదే కొడుకులకు కూడా వచ్చిందని చూపించాడు. నిరాశలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, ఆ పక్కనే ఉంటాడు రావు రమేష్, అన్నీ నిరాశపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫ్యామిలీకి ఏదో చెప్పాలరా అని ఇలా తెగ మాట్లాడతాడు, చివరికి రిలీజ్ అవుతాడు. అలా ఏ విషయం గురించి తన గురించి తాను పాత్ర గర్వపడుతుంది, ఏ విషయం గురించి తన గురించి తను బాధపడుతుంది. అంటే ఇప్పుడు రాముడి పాత్రే తీసుకోండి. రాముడు పైకి చెప్పకపోయినా తండ్రి కోరిక ప్రకారం రాజ్యాన్ని వదిలేస్తే తన మనసులో అన్న తండ్రి మాటను గౌరవించావురా అని తను ఆనందపడి ఉంటాడుగా, పైకి చెప్పక్కర్లా అది. అలాగే ఎప్పుడైతే లక్ష్మణ ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ ఉండు రాక్షసమయం అని వెళితే వదిన గారు ఏదో అందని లక్ష్మణుడు వెళితే ఎంత బాధపడతాడో లక్ష్మణుడు, నీ మాట కాదన్నాను అన్నయ్య అని తన గురించి తను బాధపడతూ ఉంటుంది. అంచేత నువ్వు మంచి పని చేసినప్పుడు తెలియకుండా నీకు ఒక ఆనందం వస్తుంది. మాకు ఎవరైనా మేము పరిచయం చేసిన పిల్లలు అంత పెద్ద పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు అలా చూస్తే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తలుచుకుని మా కృతజ్ఞత చెప్పాలని ఉండదు. ఓహో మనం నాటిన మొక్క ఇవాళ భలే పెరిగిందని ఆ మొక్కను చూసి సంతోషపడుతూ ఉంటాం. అదనమాట. అలా ఆ సంతోషమే మన గురించి మనం ఆనందపడటం, గర్వపడటం. 22వ పాయింట్కి వచ్చేసరికి పాత్ర ఏ విషయమై తన గురించి తాను సిగ్గుపడు. లక్ష్మణుడు ఇందాక చెప్పిన మాటే చాలా సిగ్గుపడతాడు అతను. ఎందుకు ఈ తప్పు చేశాను నేను అనేటువంటి ఆ సిగ్గుని. అదే రావణాసుడు పడలేదండి. పరాయివాడి భార్యను తీసుకురావడం తప్పు అని ఆయన సిగ్గుపడలేదుగా. సిగ్గుపడి ఉంటే కథ రామాయణం మారిపోయేది. ఆయన సిగ్గుపడకుండా అలాగే ఉన్నాడు కాబట్టి, ఎగ్గుతోనే ఉన్నాడు కాబట్టి చనిపోయాడు. పాత్ర ఆరోగ్య పరిస్థితి ఏంటి? కొంతమందిని ఏం చేస్తామంటే మనం ఈ క్రియేట్ చేసుకున్న పాత్రలో కొన్నింటి మంచాన పడేస్తామండి. మీరు దొంగరాముడు ఏదో చూస్తే ఓ ముసలమ్మ మంచం మీదే ఉంటుందండి. రేలంగ్ గారు చచ్చకే అంటూ ఉంటాడు ఆ ముసలమ్మని, చివరికి చచ్చు అని తిడతాడు. అలా ఇప్పుడు కూడా మీకు ఆ పాత్రలు కొన్నింటిని మంచం మీద పడుకోబెట్టి నసుకుతూ ఉంటాయండి. ఆ పాత్రలు అవి కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ ఒకప్పుడైతే తప్పనిసరిగా క్రియేట్ చేసేవారు ఆ రోజుల్లో మంచం మీద పాత్రలని. ఆరోగ్య పరిస్థితి అలాగే చెప్పకుండా ఉంటాయి. నాగేశ్వరరావు సినిమాల్లో ఆయన క్యాన్సర్ ఉన్నది చెప్పకుండా చివరిలో బయట పెట్టే పాత్రలు కొన్ని ఉంటాయి. అలాగే అనారోగ్యాన్ని బయటికి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే సుమంగళ్ళు ఆయనకి నడుము ఇదే అవుతుంది, కాపురం చేయకూడదు, అది చెప్పరు. ఆ భార్యాభర్తల మధ్య మెలో డ్రామా నడుపుతారు. ఇలా పాత్ర ఆరోగ్య పరిస్థితి అంటే అలా ఉంటుందండి. పాత్ర తెలివితేటల పరిస్థితి ఏంటి? ఇది కూడా చదువుకో ఇంటర్లింక్ అయినటువంటి పాయింట్ అండి. అంటే చదువుకోకపోయినా కూడా కొందరు తెలివిగలాళ్ళు అవుతారండి. చదువుకోకపోయినా కూడా కొంతమంది తెలివితేటలతో బిహేవ్ చేస్తూ ఉంటారు.
అందుకని మనం వినదగును ఎవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపదగును అంటారు పెద్దలు. ఏమో ఆ బుర్రలోంచి ఏం పాయింట్ వస్తుందని అన్నగారు ఎక్కువ మాకు నేర్పిన మాట అది. ఏమో వారేం చెప్తారో విందాం అనేవాడు. అది ఎవరు చెప్పినా ఆయన వినాలి అనేటువంటిది అన్నగారు చెప్పిందే ఈ మాత్ర అండి. తెలివితేటల పరిస్థితి లేకపోయినా కూడా ఒక్కోసారి తెలివిగాళ్ళు చెప్తారు. కథలో మిగిలిన పాత్రలతో ఈ పాత్ర సంబంధ బాంధవ్యాలేంటి అంటే ఈ మామయ్య, అత్తయ్య, మేనమామలు, అన్నదమ్ములు ఇలా కాకుండా కూడా కేవలం స్నేహ సంబంధమైన పాత్రలు కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు రాసుకున్నప్పుడు ఈ పాత్ర మిగతా పాత్రలతో అనుబంధం ఉందా, ఆత్మీయ బంధం ఉందా, రక్త సంబంధం ఉందా అనేది కూడా క్లారిఫై చేసుకోవాలి మనం. పాత్ర ఆశయం ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కథలో కూడా ఈ పాయింట్ చెప్పుకుంటాం, సంభాషణలో కూడా ఈ పాయింట్ చెప్పుకుంటామండి. మోటివ్ లేకుండా ఏ పాత్ర ఉండకూడదండి. నాట్ ఓన్లీ ఫర్ హీరో, ప్రతి వాళ్ళు మా అబ్బాయిని చదివించాలి, తండ్రి హీరో. ఇప్పుడు మీకు ఒక్కళ్ళలో తండ్రి మోటివేగా, నువ్వు కర్నూలు వెళ్ళి అది గెలిస్తే నీకు మంచి జీవితం వస్తుందిరా అన్నాడంటే ఆ పాత్ర ఆశయమే కదా. తల్లి కోరుకుంటాను కదా బాగుపడాలని, కాబట్టి బిడ్డలు బాగుండాలని కోరుకోవటం, నా బిడ్డలతో పాటు వాళ్ళు బాగుండాలని కోరుకోవటం, అలా ప్రతి పాత్రకి ఒక ఆశయం ఉంటుంది. తన కూతురు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలని చంద్రమోహన్ పాత్ర అనుకుంటాడు. మీరు ఏ పాత్ర చూసుకున్నా కూడా అవన్నీ కూడా మీకు అలా మీరు నడిచి చూపిస్తూ ఉంటాయండి ఆ భావాన్ని. అలా ఆశయం తప్పనిసరిగా అంటే నాట్ ఓన్లీ ఫర్ హీరో, హీరోయిన్ అంచేత ఇది వస్తుంది. ఆ తర్వాత పాత్ర ఆశయాన్ని ఏదైతే ఉందో అది సాధించి తీరాలండి. లేకపోతే పాత్రను నువ్వు సంపూర్ణంగా ఫినిష్ చేసినట్టు అవ్వదు. అలాగే ఈ పాత్ర ఆశయానికి మేము పాత్రలు చెప్పినట్టు చెప్పుకున్నాం. ఈ పాత్ర ఆశయం సాధించుకోవడానికి కొన్ని పాత్రల్ని సృష్టిస్తూ ఉంటాం చుట్టూ, అవి చెప్పుకున్నామండి మనం. ఆ తర్వాత పాత్ర ఆశయంలో పరివర్తన, ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆశయంలో పరివర్తన ఉండాలి, అది ప్రేక్షకులకి నచ్చాలని కూడా చెప్పుకున్నామండి. అలా పాత్ర స్వరూప స్వభావాల్లో స్పష్టత, వాట్ ఈజ్ దిస్ క్యారెక్టర్ అనేది అర్థమయ్యేలాగా ఉండాలి. అలాగే కొన్ని పాత్రలు నెల్లూరు మాండలికం, రాయలసీమ మాండలికం, తెలంగాణ మాండలికం మాట్లాడుతూ ఉంటాయి. అలాగే యాక్సెంట్లు మాట్లాడుతూ ఉంటాయండి. యాక్సెంట్, ఆ భాష యొక్క యాక్సెంటు నిందాక చెప్పుకున్నాం, పని మనిషి అయితే ఒక యాక్సెంట్. అలా చిత్రకథలో పరిచయం కాకముందు పాత్ర ఏం చేస్తుండేది, ఇది లాస్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్ అంటారు దాన్ని. అంటే గోపాలకృష్ణ ఇప్పుడు మీకు తెలిసి సినిమా రచయిత, కానీ అతను ఒక లెక్చరర్, ఒక వైస్ ప్రిన్సిపల్, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆ భావన ఈ పాత్రలో మీకు కనపడతా ఉంటుంది. ఇలా ఈ 33 పాత్రల్ని మనం చక్కగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ మీరు నేర్చుకోబోయేది స్క్రిప్ట్ ఎడిటింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసు. ఇది నేర్చుకుంటే మీరు రాసుకున్న కథని ఎలా ఎడిట్ చేసుకోవాలో మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది. సో విద్యార్థులారా, మీరు ఒక్కసారి వింటే దయచేసి ఈ పాఠాలు అర్థం కావు, మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి. నోట్స్